రేషన్ కార్డులట 14వ తేదీన తుంగతుర్తిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ ప్రారంభం. న్యూ రేషన్ కార్డ్స్ ఇవ్వబోతున్నారట. ఏర్పాట్లు చేస్తున్న అధికారులు కొత్తగా 2.5 లక్షల కుటుంబాలకు కార్డులు ఇవ్వబోతున్నారట. వారికి సెప్టెంబర్ నుంచి సన్నబియ్యం. దరఖాస్తుల పరిశీలనలో అధికారుల చేతివాటం. ఉన్నతాధికారులు నిఘా పెట్టాలని ప్రజల విజ్ఞప్తి. నాకు నిన్ననే ఒక ఫోన్ వచ్చింది, ఎక్కడి నుంచో మా మిత్రుడు పక్కన ఉంటే ఫోన్ చేసిర్రు, ఎవరో 5,000 అడుగుతున్నారు రేషన్ కార్డు ఇవ్వాలంటే అని. ఏం దందా ఇది? ట్రాన్స్పరెంట్గా జరగాలి కదా. ఈ ఇందిరమ్మ ఇళ్లలో అవినీతి జరుగుతున్నది, రేషన్ కార్డులలో అవినీతి జరుగుతున్నది. మీరు ఒకసారి కమెంట్ పెట్టండి, నిజంగానే డబ్బులు అడుగుతున్నారా? నిజంగానే డబ్బులు అడుగుతున్నారా? ఒకసారి కమెంట్ పెట్టే ప్రయత్నం చేయండి, నేను చదువుతాను. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఈ నెల 14వ తేదీన రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కాబోతున్నది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు పౌర సరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. రేవంత్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ప్రజాపాలన, ప్రజావాణి, గ్రామ సభలు, మీ సేవ ద్వారా రేషన్ కార్డుల కోసం 25 లక్షల దరఖాస్తులు వస్తే అందులో ఎక్కువ శాతం కుటుంబ సభ్యుల వివరాల మార్పులు చేర్పులు జరిగినాయి. మిగతావి కొత్త కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులే. ఇంటింటి పరిశీలన చేసిన అధికారులు 13 లక్షల మంది కుటుంబ సభ్యుల పేర్లు చేర్చారు. అనంతరం 2,55,000 కుటుంబాలను కొత్త కార్డులకు అర్హులుగా నిర్ధారించారు. మొత్తం 13 లక్షల మంది ఎంత మొత్తం 25 లక్షల దరఖాస్తులు వచ్చినాయట. ఆ 25 లక్షల దరఖాస్తుల్లో పరిశీలన చేస్తే 13 లక్షల మంది కుటుంబ సభ్యులను పేర్లను చేర్చిరట. ఆ తర్వాత 2,55,000 కుటుంబాలను కొత్త కార్డులకు అర్హులుగా డిసైడ్ చేసిరట. మరి అర్హులని అనర్హుల జాబితాలో అయితే ప్రకటించలే కదా ఎక్కడ కూడా, ఎందుకంటే అది పెద్ద మోసం అవుతుంది. అయ్యో, సీఎం రేవంత్ రెడ్డి కార్డు మంజూరు పత్రాలు వీళ్ళకి అందజేయబోతున్నారట. స్మార్ట్ కార్డులు, బార్ కోడ్. రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభం సందర్భంగా స్మార్ట్ కార్డులు ఇవ్వాలని అప్పట్లో రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. సరికొత్తగా బార్ కోడ్తో ఈజీ యాక్సెస్ చేసేలా రూపొందిస్తామని బహిరంగ సభలో తెలిపారు. దీంతో పౌర సరఫరాల అధికారులు డిజిటల్ కార్డులకు సంబంధించిన నమూనాల కోసం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు వెళ్లి పరిశీలన చేశారు. ఏటీఎం కార్డు సైజులో ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బొమ్మ, మరోవైపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలు, మధ్యలో ప్రభుత్వ లోగో ఉండేలా డిజైన్ సిద్ధం చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో అది కాస్త పెండింగ్లో పడింది. దీనికి సంబంధించిన కేసు కూడా ఈ నెల 7వ తేదీన బెంచ్ మీదకు రాబోతున్నది. కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. అక్రమ కార్డులో కోత. ఇప్పటి వరకు అక్రమంగా కార్డులు కలిగి ఉన్న వారితో పాటు గత 6-7 నెలలుగా రేషన్ దుకాణాల వైపు రాని లబ్ధిదారులను గుర్తించి వారి కార్డులు తొలగించేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గత జూన్లో మరణించిన వారిని, అడ్రస్లో అందుబాటులో లేని వారి పేర్లు తొలగించారు. వీటికి సంబంధించిన ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కార్యాలయం జిల్లా అధికారులకు అనర్హుల జాబితా పంపించడంతో వారు తమ పని పూర్తి చేశారు. దసరా వరకు నగరంలో 2 లక్షల ఆదాయం, గ్రామాల్లో 1,50,000 ఆదాయం కంటే ఎక్కువగా ఉన్నవారిని గుర్తించి కార్డులు తొలగించబోతున్నారట. దరఖాస్తుల పరిశీలనలో అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారట. పైసలు తీసుకొని కూడా ఇస్తున్నారట. ఇప్పుడు ఈ కార్డ్స్ రాబోతున్నాయట, మరి చూడాలి. ఏదేమైనా పోయిన గవర్నమెంట్తో పోలిస్తే రేషన్ కార్డుల విషయంలో కొంత వీళ్ళు ఆలోచన చేసినట్టయితే కనబడుతున్నది. ఇప్పుడు నేను నిన్న కూడా చెప్పిన సన్నబియ్యం ఒకటి కొంత ప్రజలకి ఊరటనిచ్చే ఒక మంచి స్కీమ్ కింద భావించవచ్చు. ఈ రేషన్ కార్డ్స్ కూడా చాలా ఆలస్యం చేశారు. యాక్చువల్గా గెలిచిన ఫస్ట్ మంత్లోనే రేషన్ కార్డ్స్ మీద సర్వే చేసి ఇమీడియట్గా ఇచ్చుంటే కొంత ఇంకా పాజిటివిటీ మీ మీద వచ్చే అవకాశం ఉండేది. కానీ ఈ రేషన్ కార్డ్స్ మీరు చాలా ఆలస్యం చేసి ఈ రేషన్ కార్డ్స్ మీద ఆలస్యం చేయడం వల్ల జరిగింది ఏంది? రుణమాఫీ కాలేదు చాలామందికి. మీరు ప్రతి స్కీమ్ని రేషన్ కార్డుకి ముడిపెట్టి రేషన్ కార్డు లేని వాళ్ళు ఆగమైపోయారు పాపం. ఇగో అడుగుతున్నారు, చాలా క్లియర్గా చెప్తున్నారు చూడండి. దే ఆర్ నాట్ ఇన్వాల్వింగ్ డైరెక్ట్లీ, దే ఆర్ అపాయింటింగ్ మీడియేటర్స్ని పెట్టుకున్నారట. అన్న రేషన్ కార్డు ఓన్లీ ఏంది యాడ్ మాత్రమే అవుతున్నాయట, కొత్త పేర్లు మాత్రమే యాడ్ అవుతున్నాయట. న్యూ రేషన్ కార్డ్స్ ఆప్షన్ ఇంకా లేదని అంటున్నారు. రేషన్ షాపుల్లో సరుకులు 70% కేంద్రం ఇస్తుంది. కార్డుల మీద బుడ్డ సీఎం ఏంటో మరి సిగ్గుమాలిన ప్రచారం అని అడుగుతున్నారు. సర్పంచ్ బిల్స్ అడుగుతున్నారు పాపం. వాళ్ళు నిన్న మొన్న ఒక సర్పంచ్ ఆత్మహత్య చేస్తున్నాడు గద్వాల దగ్గరేమో. నాకు పెళ్ళయింది 2015లో. ఇప్పుడు ఫుడ్ సెక్యూరిటీ కార్డు అడిగితే నువ్వు బీఆర్ఎస్ పార్టీ అని 6,000 అడిగిరట. చూడు ఇట్లుంటుంది పాపం. ఏ పార్టీ అయితే బీఆర్ఎస్ అయితే వాళ్ళది ఏముంటుంది పాపం.
రఘు గారు మీరు గవర్నమెంట్ చేసే ప్రతి పనిలో అన్ని నెగిటివ్గానే ఆలోచిస్తున్నారు. అలా మంచిది కాదు. మంచిని మంచిగా చెప్పండి, చెడుని చెడుగా చెప్పండి. ఏ గవర్నమెంట్ అయినా 100% కరెక్ట్ చేయదు. ఓకే, 80% అయినా చేస్తుందా? అట్లీస్ట్ 50% అయినా చేస్తుందా? మంచి కనీసం 50% అయినా మంచి చేయాలి కదా. ఏ పని తప్పుగా చేస్తున్నదో ఆ పని గురించి మాత్రమే మనం మాట్లాడతాం. మంచి చేసిన పనిని ఏదో ఒక మాటలో చెప్తాం తప్ప దాని గురించి మనం ప్రొజెక్ట్ చేయాల్సిన, ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. లీడర్లు వాళ్ళ బహిరంగ సభలు, వాళ్ళ సమావేశాలు వాళ్ళు అలా చెప్పుకుంటారు. జనం నమ్మితే నమ్ముతారు, లేకపోతే లేదు. ఎక్కడ తప్పు జరుగుతుందో ఆ తప్పు గురించి చెప్పడమే మన పని. దే షుడ్ రిమూవ్ మీడియేటర్స్ టు స్టాప్ మిస్యూజ్ అండ్ బెనిఫిట్ ద డిజర్వింగ్ పబ్లిక్ అట. ఇప్పటి వరకు అలాంటిదేమీ లేదు, తెలుసుకొని చెప్తా. ఇప్పటికీ 3 సార్లు అప్లికేషన్ పెట్టినా దానికి జాడలేదంటుండు అర్జున్. అన్న బెల్ట్ షాపులు ఘోరమైనాయట, మహేష్ అడుగుతున్నాడు. అవును, 4,000 అడుగుతున్నారు, తీసుకుంటున్నారట, రాజు అంటున్నాడు. పాత సర్పంచ్లు వాళ్ళ బిల్లులు రాలే, కొందరు చనిపోయారు, వాళ్ళ పరిస్థితి ఏంది భయ్యా? రఘు మీరు ప్రజాపక్షం ఇది కొనసాగించండి. రేషన్ కార్డు లేకున్నా మాకు రుణమాఫీ జరిగిందట. ఓకే, వెరీ గుడ్. కానీ పాపం 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి దాన్ని ఎగ్గొట్టింది. మీ సేవలో అప్లై చేసిన వారికి వచ్చినాయట. ఓకే అన్న, మిమ్మల్ని కూడా రాజకీయ నాయకుడిని చేస్తున్నారు, వద్దు దయచేసి. రేషన్ షాప్స్లో ఖచ్చితంగా సరుకులు తీసుకోవాలని అంటున్నారట. ఇది చాలా పెద్ద సమస్యగా మారింది. ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తలేదు, ఆ రేషన్ షాప్ డీలర్ ఏమంటుండంటే, నువ్వు బియ్యం తీసుకోవాలంటే నువ్వు కొనాలి. అక్కడ కారం, ఉప్పు, పసుపు, గిసుపు అన్నీ అమ్ముతున్నాడు. కిరాణా షాపే పెట్టిండు అలా. ఇప్పుడు వాళ్ళు ఇష్టం ఉన్న కాడ కొంటారు. ఇప్పుడు రకరకాల యాప్లు వచ్చినాయి, రకరకాలుగా డిస్కౌంట్ వచ్చింది. నువ్వు ఆడ ఎంఆర్పీకి అమ్మితే ఎందుకు కొంటారాడ? నీకు డిమార్ట్కి పోతే 10 రూపాయలకు తక్కువ దొరుకుతుందని అనుకొని పోయే వాళ్ళు ఉంటారు. ఊరు నుంచి పంపిస్తారు వాళ్ళ పేరెంట్స్, లేకపోతే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అయితే నీ కారం ఎందుకు కొనాలాడా? ఇది చాలా సమస్యగా మారింది జనానికి. పాపం ఇమీడియట్గా గవర్నమెంట్ దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు మీకు గనక ఒకవేళ కమిషన్ రాకపోతే, కమిషన్ సరిగ్గా రాకుండా మీరు నష్టపోయేటటువంటి డీలర్లు మీరు ధర్నాలు చేయండి, గవర్నమెంట్ని అడగండి. జనాన్ని ఎట్లా ఇబ్బంది పెడతారు? తప్పు కదా. కొన్ని షాప్స్ ఉన్నాయి, ముఖ్యంగా హైదరాబాద్లో ఈ షాప్స్ ఎక్కువగా ఉన్నాయి. జనాలందరూ ఈ రేషన్ బియ్యము, పెన్షన్ల గురించేనా, స్కూల్లో సౌకర్యాల గురించి, హాస్పిటల్ గురించి ఎందుకు ఆలోచించరు? ఎందుకు డిమాండ్ చేయరు? మనకది లేనే లేదు కదా, ఆలోచన కూడా లేదు కదా. జెన్యూన్గా ఉంటే డబ్బులు ఎందుకు అడుగుతారు? మనది కూడా తప్పు ఉంటుంది. జెన్యూన్గా ఉన్నా అడుగుతారు, ఏముంటుంది? కామనే కదా అవినీతి అన్నది, కామన్ అయిపోయింది కదా. సీఎం ఓన్ విలేజ్లో సర్పంచ్ సూసైడ్ కేసు, చనిపోయింది పాప. నిజమే అది. మన పృథ్వీరాజ్ గారు వెళ్ళారు కదా అక్కడికి. విలేజ్లో ఎలాంటి ప్రాపర్టీ లేక సిటీకి వచ్చి ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు మినిమం 20,000 వస్తాయి. వాళ్ళని ఎలా కన్సిడర్ చేస్తారు? వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా. 20,000 జీతం అంటే ఏముంది అక్కడ? బీజేపీ కొత్త లీడర్షిప్తో పవర్లోకి వస్తుందా? చూడాలి మరి. ఇప్పుడు ఆ కొత్త లీడర్షిప్ ఎంతవరకు బలంగా పనిచేస్తుందన్న దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది.